పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కర్నూలు గీతానగర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉద్యోగం రాదన్నటువంటి బెంగతో ఇరగనపోయినటువంటి చందు ఆత్మహత్య చేసుకున్నారు. తన గదిలోనే గన్తో కాల్చుకొని చనిపోయాడు చందు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్ళినటువంటి చందు షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ను పూర్తి చేశారు. ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నా రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు చందు. అయితే సెక్యూరిటీ గార్డ్గా ప్రజెంట్ చందు తండ్రి కేశవ పనిచేస్తున్నారు. తన తండ్రి కష్టాన్ని చూసి మరింత ఒత్తిడికి గురయ్యారు చందు. సో ఈ నేపథ్యంలోనే ఉద్యోగం రాలేదు అనేటువంటి బెంగతో మాత్రం అమెరికాలో ఆత్మహత్య చేసుకోవడం కొంతవరకు కలకలం రేపుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సో కర్నూలు యువకుడు చందు అమెరికాలో ఆత్మహత్య చేసుకోవడం మాత్రం తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిరాజ్, అంటే కర్నూలు గీతానగర్ కు చెందినటువంటి చందు అనే యువకుడు కూడా అమెరికాలో ఉన్నాడని చెప్పవచ్చు. నేపథ్యంలో షికాగోలో డీపాల్ యూనివర్సిటీలో ఇతను ఎంఎస్ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అయితే ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత కూడా అమెరికాలో తనకు జాబ్ రావడం లేదని చెప్పేసి అని కూడా మనస్తాపంతో తన రూమ్ లో కూడా గన్ తో షూట్ చేసుకొని కూడా తనగా ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా జాబ్ కోసం ఎంఎస్ పూర్తి చేసినప్పటికీ కూడా తనకు జాబ్ రావడం లేదన్న నెపంతో కూడా తను కొద్ది రోజులకు కూడా కుమిలిపోతూ సరే జాబ్ రావడం లేదని చెప్పేసి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి స్థాయిలో కర్నూలు గీతానగర్ లో తల్లిదండ్రులు ఉంటారని చెప్పవచ్చు. కేశవ ఒక సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి, వాళ్ళ తండ్రి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా నిరుపేదలని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కొడుకును చాలా చక్కగా చదివించారు. ఉన్నత చదువుల నిమిత్తం కూడా అమెరికాకు కూడా అప్పు చేసి కూడా అక్కడ పంపించినటువంటి పరిస్థితులు. అయితే నేపథ్యంలో కూడా ఎంతో చక్కగా పెద్ద యూనివర్సిటీలోనే చదువుకున్నటువంటి చంద్రు గత కొద్ది రోజులుగా కూడా పూర్తి స్థాయిలో తనకు జాబ్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా జాబ్ రాకపోవడం ఒక పక్క తల్లిదండ్రుల కష్టాన్ని తను చూడలేకపోయాడని చెప్పవచ్చు. కొద్ది రోజుల నుంచి కూడా మనస్తాపం చెందుతున్నాడు, అంటే మనసులో కుమిలిపోతూ ఉన్నాడని చెప్పవచ్చు. అంటే ఇంత చదువు చదివినప్పటికీ కూడా అమెరికాలో ఉన్న తనకు కరెక్ట్ గా జాబ్ రావడం లేదు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఈ క్రమంలోనే అసలు మనస్తాపంతోనే తన గదిలో గన్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి. పూర్తి స్థాయిలో అక్కడ అమెరికా నుంచి అంటే అక్కడ నుంచి బాడీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మల్లికార్జున్, ఎప్పటి వరకు తరలించేటువంటి అవకాశం కనబడుతుంది చందు మృతదేహాన్ని? ఖచ్చితంగా 2 రోజులు సమయం పడుతుందని చెప్పేసి కూడా సమాచారం అందుతోంది. తల్లిదండ్రులు ప్రస్తుతానికి కర్నూలు గీతానగర్ లో లేరు, వాళ్ళ స్వగ్రామానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులకు కూడా వాళ్ళు సమాచారం కూడా అందించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక 2 రోజుల్లో పూర్తి స్థాయిలో కర్నూలుకు లేదా వాళ్ళ స్వగ్రామానికి అబ్బాయిని కూడా తీసుకొచ్చేటువంటి చంద్రుని తీసుకొచ్చే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో బాడీని కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కష్టపడి కన్న కొడుకుని అక్కడికి పంపించిన తర్వాత కూడా తను ఆవేదనతో కూడా తొందరపాటుతో ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడంతో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా శోక సంద్రంలో మునిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఉన్నత చదువులు చదివినప్పటికీ కూడా జాబ్ రాకపోవడంతో ఒకసారిగా చంద్రు ఈ నిర్ణయం తీసుకోవడానికి చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ తల్లిదండ్రులు అతని బాడీ రాక కోసం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒక 2 రోజులు సమయం పట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. కర్నూలు గీతానగర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఉద్యోగం రాదన్నటువంటి బెంగతో చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన గదిలోనే గన్తో కాల్చుకొని చనిపోయాడు చందు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. ప్రధానంగా షికాగోలోని డీపాల్ యూనివర్సిటీలో ఎంఎస్ని కూడా పూర్తి చేశారు. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నా రాకపోవడంతో మాత్రం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు చందు. ప్రస్తుతం చందు తండ్రి కేశవ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు. తన తండ్రి కష్టాన్ని చూసి మరింత ఒత్తిడికి గురైనటువంటి చందు సో ఉద్యోగం కోసం అమెరికాకి వచ్చి ఇక్కడే చదువుకొని పూర్తి స్థాయిలో ఉద్యోగానికి సెటిల్ అవుదామనేటువంటి ప్లాన్తో వెళ్ళినటువంటి నేపథ్యంలో సో ఉద్యోగం రాకపోవడం మాత్రం అతనికి తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేసినట్లుగా తెలుస్తుంది. సో కొడుకు మృతితో మాత్రం పుత్రుడి దుఃఖంలో తల్లిదండ్రులు ఉన్నారు. ఆ ప్రాంతం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి. 1 లేదా 2 రోజుల్లో చందు మృతదేహాన్ని కూడా కర్నూలుకు తరలించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.